basically what is a cross table and when do you define a table as a cross table? Okay, so what is a cross table and when do we define a table as a cross table and what to do and why is there a necessity to convert a cross table? So cross table ni దేనంటాం అంటే ఎందుకు ఒక టేబుల్ ని క్రాస్ టేబుల్ అని ఎప్పుడు అంటాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివెన్ యూ ఇన్ ది డేటా సెట్ a cross table example. Okay, so ఈ క్రాస్ టేబుల్ ని కనుక మీరు ఓపెన్ చేసి చూసారు అంటే by looking at the structure of the table you can clearly understand that it is a cross table. How can I identify that is, so if you look at these fields, what is the first field? Year. And the second field is January, February, March, April, May, June. This is nothing but monthly sales year wise. Monthly sales, these are the monthly sales which are year wise. Okay, but if you observe carefully, if you wanted to show a sales of 1991 for all the months, మీరు కనుక అన్ని మంత్స్ కి 1991 లో ఉన్న అన్ని మంత్స్ సేల్స్ చూపించాలి అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ లో అయితే ఇట్ ఈస్ వెరీ ఈజీ, బట్ క్లిక్ వ్యూ లో కానీ క్లిక్ సెన్స్ లో కానీ మీరు లోడ్ చేసుకున్నప్పుడు డేటాని ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ ఈస్ లోడెడ్ సెపరేట్లీ అండ్ యూ నీడ్ టు కంబైన్ ద సేల్స్ ఫర్ 1991 in such a way that you need to write sum of Jan plus sum of Feb plus sum of March. ఇలా మీరు ఎన్ని మంత్స్ ఉంటే అన్ని మంత్స్ కి ఫార్ములాస్ ని యాడ్ చేసుకుంటూ పోవాలి 1991 కి. అప్పుడే మీకు 1991 కి టోటల్ గా అన్ని మంత్స్ కి కలిపి ఎన్ని సేల్స్ వస్తుంది, ఎన్ని సేల్స్ చూపిస్తున్నాయని మీకు వాల్యూ వస్తుంది. సో బేసికలీ ఈ కింద ఉన్నవి సేల్స్ వాల్యూస్. సో వెన్ ఎవర్ we define a sales value under a field, what is that field called? Where year equal to no నేను ఏం అడుగుతున్నాను, వాల్యూస్ ఉంటే ఆ ఫీల్డ్స్ ఏమంటారు? Facts and measures. అండ్ వాల్యూస్ లేకోకుండా క్యాలిక్యులేట్ చేయలేని ఫీల్డ్స్ ని డైమెన్షన్స్ అంటారు. బేసికలీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, వాట్ ఆర్ దీస్ ఆర్ నథింగ్ బట్ మంత్స్ ఆర్ నథింగ్ బట్ డైమెన్షన్స్. కానీ ఇక్కడ మంత్స్ మనకి ఎలా ఉన్నాయి, ఫ్యాక్ట్స్ ఫామ్ లో ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ అ గుడ్ వే టు డూ ఆర్ టు డూ ది డేటా అనాలిసిస్ ఇన్ క్లిక్ ఆర్ క్లిక్ సెన్స్. క్లిక్ లో కానీ క్లిక్ సెన్స్ లో కానీ మనం డేటా అనాలిసిస్ అనేది ఈ టేబుల్ యూజ్ చేసి పర్ఫెక్ట్ గా చేయలేము. సో హౌ డు యూ నీడ్ టు కన్వర్ట్ దీస్ టేబుల్స్ అంటే బేసిక్ ఈ క్రాస్ టేబుల్ లో 3 టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈస్ క్వాలిఫైయర్స్, అంటే attributes and data. So there will be 3 types of fields: qualifiers, attributes and data. Qualifiers and దేన్ని అంటాం, attributes and దేన్ని అంటాం, data and దేన్ని. సో ఇది ఒక క్రాస్ టేబుల్ క్రాస్ ఫామ్ లో ఉంది. ఇట్లా క్రాస్ ఫామ్ లోనే ఉంటుంది. బేసికలీ ఎస్ఏపి బిడబ్ల్యూ డేటా, మీరు ఎస్ఏపి బిడబ్ల్యూ డేటాబేస్ లో చూసుకుంటే ఎస్ఏపి బిడబ్ల్యూ డేటా ఇలా ఉంటుంది. కానీ స్ట్రైట్ టేబుల్ కి ఎలా కన్వర్ట్ చేయాలంటే దీన్ని, సో వీ నీడ్ టు కన్వర్ట్ ఇట్ టు స్ట్రైట్ టేబుల్ ఇన్ సచ్ అ వే దట్ ది క్వాలిఫైయర్ రిమైన్స్ ది సేమ్. క్వాలిఫైయర్ అంటే ఏదైతే మనకు కాలమ్ ఫామ్ లో ఉందో దాన్ని అలానే పెట్టుకుంటాము, ఏవైతే మనకు ఇక్కడ రో ఫామ్ లో ఉందో వాటిని కాలమ్ ఫామ్ లోకి తెచ్చుకొని ట్రాన్స్పోజ్ చేసుకుంటాం. ట్రాన్స్పోజ్ అంటే తెలుసా, కన్వర్టింగ్ రోస్ టు కాలమ్స్. ఎక్సెల్ లో కూడా మనకు ట్రాన్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మంత్ అండ్ డేటా చూడండి, ఇప్పుడు మొత్తం 1991 కి సంబంధించిన మంత్స్ వాటి డేటాని ఇలా నేను స్ట్రైట్ టేబుల్ ఫామ్ లో తీసుకుంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ మీ టు డూ ది డేటా అనాలిసిస్. డేటా అనాలిసిస్ చేయడానికి మనకు ఈజీగా ఉంటుంది.
సో ఇప్పుడు each and every month has its each and every year has its own months and has the own data which is taken accordingly as per the transpose. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రోస్ ని కాలమ్స్ గా కన్వర్ట్ చేస్తున్నా ఫర్ ది బెటర్ అనాలిసిస్ పర్పస్. అంటే నేను ఏ రోస్ అయితే నేను కాలమ్స్ గా కన్వర్ట్ చేస్తున్నానో ఆ పర్టికులర్ డేటాని అట్రిబ్యూట్స్ అంటాను. నేను ఏ కాలం అయితే అలాగే కాలం లాగా మెయింటైన్ చేసుకుంటున్నానో దాన్ని క్వాలిఫైయర్స్ అంటాను. అండ్ అట్రిబ్యూట్స్ కింద ఉన్న డేటాని డేటా అని అంటాం. అండర్స్టూడ్? ఎప్పుడైతే మీరు రోస్ నుంచి కాలమ్స్ లో డేటా కన్వర్ట్ చేస్తున్నారో అప్పుడు మీరు క్రాస్ టేబుల్ లోడ్ టెక్నిక్ యూజ్ చేయాలి. క్రాస్ టేబుల్ నుంచి స్ట్రైట్ టేబుల్ కి కన్వర్ట్ చేసుకునే టెక్నిక్ యూజ్ చేయాలి. క్రాస్ టేబుల్ లో మెయిన్లీ 3 పారామీటర్స్ ఉంటాయి: క్వాలిఫైయర్స్, అట్రిబ్యూట్స్ అండ్ డేటా. సో క్వాలిఫైయర్స్ ఆర్ ది ఫీల్డ్ విచ్ విల్ నాట్ బి కన్వర్టెడ్. అవి కాలం ఫామ్ లో ఉంటే కాలం ఫామ్ లోనే మెయింటైన్ చేసుకుంటాం. అట్రిబ్యూట్స్ ఆర్ ది ఫీల్డ్స్ విచ్ విల్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ రోస్ టు కాలమ్స్. ఇక్కడ జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ రోలో ఉన్నాయి, వాటిని నెక్స్ట్ కాలం గా కన్వర్ట్ చేసాము. అండ్ డేటా ఈజ్ ది ఫీల్డ్ విచ్ ఈస్ యాక్చువల్ డేటా అండర్ దట్ అట్రిబ్యూట్. సో ఇలా క్రాస్ గా ఉన్న టేబుల్ ని మనం ఇలా స్ట్రైట్ గా కన్వర్ట్ చేసుకుంటే మన డేటా అనాలిసిస్ పర్పస్ కి ఈజీగా ఉంటుంది. అండర్స్టూడ్? Yes, sir. Everyone, is it clear? Yes, sir. Yes, sir. సో నౌ ఇలాంటి డేటాని ఎలా డీల్ చేయాలి? క్రాస్ టేబుల్ ని క్లిక్ సెన్స్ లో, ఎక్సెల్ లో అయితే మాన్యువల్ గా ఇలా చేయొచ్చు, కాపీ చేసుకొని కన్వర్ట్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకొని. అదే క్లిక్ వ్యూ లో ఎలా చేస్తాము అంటే, సో టేబుల్ ఫైల్, go to that table, cross. This is cross table and click on next. ఇక్కడ cross table అనే ఆప్షన్ చూడండి. you need to click on this cross table. ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయాలి ఎన్ని క్వాలిఫైర్స్ ఉన్నాయి, ఎన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఎంత డేటా. సో నాకు ఓన్లీ 1 క్వాలిఫైర్ ఉంది, ఇయర్ అనేది క్వాలిఫైర్. సో ఓన్లీ 1 మెయింటైన్ చేసుకుంటా. ఒకవేళ 2 క్వాలిఫైర్లు ఉన్నాయనుకోండి, ఐ విల్ ఇంక్రీజ్ మై నంబర్. ది పర్పుల్ కలర్ విల్ బి ఎక్స్పాండెడ్ టు ది సెకండ్ కాలమ్ యాజ్ వెల్. కానీ మనకి ఇక్కడ ఒకటే ఉంది క్వాలిఫైర్, ఒక క్వాలిఫైర్ పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ అట్రిబ్యూట్స్, ఈ గ్రీన్ లో ఉన్నవి అట్రిబ్యూట్ ఫీల్డ్, అవి బేసికలీ మనకు మంత్స్. సో నేను మంత్స్ గా రీనేమ్ చేసుకుంటాను. దాని కింద ఉన్న డేటా డేటాగా అలానే ఉంటుంది. అంటే ఈ పర్పుల్ కలర్ లో ఏదైతే ఉందో దట్ విల్ బి మై క్వాలిఫైయర్, ఈ గ్రీన్ కలర్ లో ఏదైతే ఉందో దట్ విల్ బి మై మంత్స్, అండ్ దాని కింద డార్క్ ఏదైతే ఉందో దాని అది నా డేటా ఫీల్డ్. సో యాజ్ సూన్ యాజ్ వెన్ ఐ క్లిక్ ఆన్ దిస్, యూ కెన్ సీ ది డేటా కన్వర్జన్ ఓవర్ హియర్. ఓకే, క్రాస్ టేబుల్ కాస్త స్ట్రైట్ టేబుల్ గా కన్వర్ట్ అయింది. కానీ ఒక సింటాక్స్ వస్తుంది ఇక్కడ. దిస్ ఈస్ ది క్రాస్ టేబుల్ సింటాక్స్. ఓకే, సో ఏం సింటాక్స్ అంటే ఇది? సో మీరు బేసికలీ డేటా లోడ్ చేసి టేబుల్ వ్యూవర్లోకి వెళ్ళి చెక్ చేస్తే సో ఇనీషియల్ గా ఫస్ట్ 5 లైన్స్ ఉండేవి, తర్వాత 30 లైన్స్ అయ్యాయి. అంటే ఏమవుతుంది అంటే ఇక్కడ మనకు 1 2 3 4 5 రోస్ లో డేటా ఉంది. ఈ 5 రోస్ ని మనము 6 కాలమ్స్ గా 5 రోస్ ని 6 కాలమ్స్ గా కన్వర్ట్ చేస్తున్నాం. 1 2 3 4 5 6. ఈ 5 into 6 ఏమవుతుంది? 30 లైన్స్ అవుతాయి. ఓకే, సో స్ట్రైట్ టేబుల్ కి కన్వర్ట్ అయ్యి మనకు 30 లైన్స్ చూపిస్తుంది. డేటా మోడల్ వ్యూయర్, టేబుల్ వ్యూయర్ లోకి వెళ్తే మీరు టేబుల్ వ్యూయర్ లో ప్రివ్యూ కొడితే చూడండి మనకు స్ట్రైట్ టేబుల్ ఫామ్ లో 1991, 1992, 1993 ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ కి స్పెసిఫిక్ గా దాని సపరేట్ మంత్, దాని సపరేట్ వాల్యూ స్ప్లిట్ అయి మనకు చూపిస్తుంది. సో ఇక్కడ ఉన్న ఒక సింటాక్స్, అది ఎలా ఫామ్ అయ్యింది, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ సింటాక్స్?
అంటే సో బేసికలీ మీరు టేబుల్ ని లోడ్ చేసుకుంటే ఇలా వస్తుంది. క్రాస్ టేబుల్ గా కన్వర్ట్ చేయకోకుండా నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. క్రాస్ టేబుల్ గా కన్వర్ట్ చేయకోకుండా మర్చిపోయి మీరు డేటాని డైరెక్ట్ గా లోడ్ చేసుకున్నారు. సో ఇలా డేటా డైరెక్ట్ గా లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు క్రాస్ టేబుల్ చేయలేదు. సో మీరు డైరెక్ట్ గా అక్కడ క్రాస్ టేబుల్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సింటాక్స్ కూడా రాయొచ్చు. వాట్ ఈస్ ద సింటాక్స్ అంటే క్రాస్ టేబుల్ ఆఫ్ అట్రిబ్యూట్. అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. అవి ఎలా కనపడాలి అంటే మనకు మంత్స్ కామా డేటా అంటే ఆ మంత్స్ కింద డేటాని నేమ్ కింద తీసుకో కామా నంబర్ ఆఫ్ క్వాలిఫైయర్స్. అంటే మనకి ఇక్కడ ఒకటే ఉంది క్వాలిఫైర్. ఇయర్ అనేది ఒకటే క్వాలిఫైర్. బై డిఫాల్ట్ గా మనకు ఒకటే క్వాలిఫైర్ ఉన్నప్పుడు మనం నంబర్ మెన్షన్ చేయం. వి విల్ లీవ్ యాజ్ ఈస్. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఈ కామా తర్వాత బై డిఫాల్ట్ గా 1 ఉంటది. ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయకపోతే డిఫాల్ట్ గా 1 ఉంటది. సో ఫస్ట్ ఫీల్డ్ ని క్వాలిఫైర్ గా కన్సిడర్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఉన్న ఫీల్డ్స్ ని మంత్స్ కిందకి తీసుకుంటుంది. ఆ ఫీల్డ్స్ లో ఉన్న డేటాని డేటా కిందకి తీసుకుంటుంది. అంటే సింటాక్స్ ఆఫ్ క్రాస్ టేబుల్ ఈస్ క్రాస్ టేబుల్ ఆఫ్ attributes comma data comma number of qualifiers. బై డిఫాల్ట్ గా మనకు ఒక క్వాలిఫైర్ అయినప్పుడు మీరు 1 మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది 1 అని ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఒకవేళ 1 కంటే ఎక్కువ ఉంటే మీరు 2 అని మెన్షన్ చేసుకోవాలి. మన దగ్గర అది కూడా ఉంది. క్రాస్ టేబుల్ చూపిస్తా చూడండి. క్రాస్ కాకుండా క్రాస్ టేబుల్ ఉంది. ఇక్కడ మనకు సేల్స్ మ్యాన్ అండ్ ఇయర్ 2 క్వాలిఫైర్స్ ఉన్నాయి. అంటే 2 క్వాలిఫైర్స్ అని నేను ఎలా చెప్తున్నానంటే మీకు ఈ టేబుల్ ఓపెన్ చేస్తేనే అర్థమవుతుంది. సో ఇందులో చూసుకుంటే సేల్స్ మ్యాన్ అనేది కాలమ్ ఫామ్ లో ఉంది, ఇయర్ అనేది కాలమ్ ఫామ్ లో ఉంది, మంత్స్ అనేవి మనకు రో ఫామ్ లో ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఎలా ఈ టేబుల్ ని కన్వర్ట్ చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ సేల్స్ పర్సన్ హ్యాస్ అన్ ఇయర్ ఏ అండ్ 91 అండ్ సేల్స్ మెన్ ఏ 1991 లో ఎన్ని మంత్స్? 6 మంత్స్. ట్రాన్స్పోజ్ అండ్ ఆ 6 మంత్స్ కి సంబంధించిన డేటా మనము ఇక్కడ ప్లేస్ చేయాలి. అంటే దిస్ ఈస్ మంత్స్ అండ్ దిస్ ఈస్ డేటా. సో సేల్స్ మెన్ ఏ 1991 లో జాన్ లో ఇంత, ఫెబ్ లో ఇంత, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. నెక్స్ట్ కమ్స్ సేల్స్ మెన్ ఏ 1992. అంటే మనకి ఇక్కడ 2 క్వాలిఫైయర్స్. అంటే సేల్స్ మ్యాన్ అండ్ ఇయర్ అనేవి కాలమ్ లో ఎలా అయితే ఉన్నాయో కాలమ్ ఫామ్ లోనే మెయింటైన్ చేసుకుంటున్నాం. ఓన్లీ ఇవి మాత్రమే మనం రోస్ టు కాలమ్స్ కి కన్వర్ట్ చేస్తున్నాం. దట్ మీన్స్ దేర్ ఆర్ 2 క్వాలిఫైయర్స్ ఓవర్ హియర్. ఓకే, సో ఇలా 2 క్వాలిఫైయర్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అంటే ఇక్కడ మనకు సేల్స్ మెన్ ఇయర్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను క్రాస్ టేబుల్ సింటాక్స్ రాస్తాను చూడండి. క్రాస్ టేబుల్ ఆఫ్ అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? మనకి ఇక్కడ అట్రిబ్యూట్స్ ఆర్ ద ఫీల్డ్స్ విచ్ విల్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ రోస్ టు కాలమ్స్. జనవరి నుంచి జూన్ వరకు అవి బేసికలీ మంత్స్. ఆ మంత్స్ లో ఉన్న డేటాగా ఉండాలి. కామా 2 ఈజ్ అవర్ క్వాలిఫైర్. అంటే ఫస్ట్ 2 ఫీల్డ్స్ ని క్వాలిఫైర్ గా తీసుకొని ఆ తర్వాత ఉన్న ఫీల్డ్స్ ని మంత్స్ గా తీసుకొని ఆ ఫీల్డ్స్ లో ఉన్న డేటాని డేటాగా తీసుకుంటుంది. సో వెరీ ఈజీ సింటాక్స్. క్రాస్ టేబుల్ ఆఫ్ attributes comma data comma number of qualifiers. ఇలా చేసినప్పుడు మనకు రిజల్ట్ చూడండి ఎలా ఉంది. అర్థమవుతుందా గైస్? క్రాస్ టేబుల్ అంటే ఏంటి, దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి క్లిక్ వ్యూలో? Yes, sir. అదే మీకు క్లిక్ సెన్స్ లో అయితే Yes, sir. మీకు క్లిక్ వ్యూలో క్రాస్ టేబుల్ అని ఒక ఆప్షన్ ఉంది, మీరు యూజ్ చేసుకోవచ్చు మీకు సింటాక్స్ గుర్తు లేకపోతే. కానీ క్లిక్ సెన్స్ లో క్రాస్ టేబుల్ అనే ఆప్షన్ ఉండదు. మీరు డైరెక్ట్ గా సింటాక్సే యూజ్ చేయాలి ఎప్పుడైనా. సో అది ఎలా అంటే చూడండి.
ఇప్పుడు ఆ క్రాస్ టేబుల్ కాస్త మనకు స్ట్రైట్ టేబుల్ సేల్స్ మ్యాన్ ఇయర్ మంత్ అండ్ డేటా స్ట్రైట్ టేబుల్ గా కన్వర్ట్ అయిపోతుంది. సో మీకు క్లిక్ సెన్స్ లో ఆ ఫెసిలిటీ లేదు. క్రాస్ టేబుల్ అని నెట్ చాలా స్లో ఉన్నట్టుంది అది. ఓకే, సో డేటాలో క్రాస్ టేబుల్. సో క్రాస్ టేబుల్ లోడ్ చేసుకున్నాను. సెలెక్ట్ స్క్రిప్ట్ అండ్ దెన్ ఇన్సర్ట్ స్క్రిప్ట్. సో మనకి ఇలా లోడ్ అయిన తర్వాత మనకు ఇక్కడ క్రాస్ టేబుల్ అనే ఆప్షన్ ఉండదు కాబట్టి మనం డైరెక్ట్ గా సింటాక్స్, అందుకే మీరు సింటాక్స్ బేస్ నేర్చుకోండి ఎప్పుడైనా. ఓకే, క్రాస్ టేబుల్ ఆఫ్ ఎన్ని క్వాలిఫైర్స్ ఉన్నాయి ఫస్ట్ ఇక్కడ 2 క్వాలిఫైర్స్. సో 2 పెట్టుకొని దానికి ముందర డేటా అనేది బై డిఫాల్ట్ దేనికైనా డేటా అనేది వస్తుంది, మనం డేటా అనేది తీసుకుంటాం. సో డేటా అనేది తీసుకోండి. సో ఆ డేటాకి ముందర ఉన్న అట్రిబ్యూట్స్ కి ఏమని ఇవ్వాలి, మంత్స్. అంటే ఈ ఫస్ట్ 2 అంటే ఫస్ట్ మీరు ఎన్ని నంబర్స్ ఇస్తే అన్ని వదిలేసి మిగతా ఉన్న ఫీల్డ్స్ ని మంత్స్ గా తీసుకొని అందులో ఉన్న డేటాని డేటా కిందకి తెచ్చుకుంటారు. జస్ట్ డూ a reload and you will be able to see the transformation of cross table into a straight table. Go to data model viewer. Cross table మనకు straight table లాగా కనిపిస్తుంది, కన్వర్ట్ అవుతుంది. Understood everyone? Yes, sir. Yes, sir. Any doubts? The cross table? No doubt, sir. Okay. Now జనరిక్ టేబుల్ కి కన్ఫ్యూజ్ అవుతుంటారు. నేను క్లియర్ గా అర్థమయ్యేలా చెప్తాను. క్రాస్ టేబుల్ అంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకు వాల్యూస్ ని డీటెయిల్ గా అనలైజ్ చేయడానికి మనం ఏంటి అంటే డైమెన్షన్స్ ఫ్యాక్ట్స్ గా ఉన్నప్పుడు వాటిని రోస్ నుంచి కాలమ్స్ లాగా కన్వర్ట్ చేసుకొని స్ట్రైట్ టేబుల్ లోకి తెచ్చుకుంటాం క్యాలిక్యులేషన్స్ చేయడానికి. Let me take an example. సో మీరు నా స్టూడెంట్స్. సో మీకు నేను నా క్లాస్ లో జాయిన్ చేసుకున్నప్పుడు స్టూడెంట్ ఐడి identification marks. So student ID identification marks. Let me write Yashwant's ID is 1, identification marks వచ్చేసి student ID 1 Yashwant hair is black. Same student ID Yashwant, eyes weight is something around 70, and same student ID Yashwant, height is 5'10", and same student ID. Now let's take another student 2 Subbu. Subbu వచ్చేసి Subbu hair వచ్చేసి brown
అండ్ నెక్స్ట్ సేమ్ స్టూడెంట్ ఐడి సుబ్బు, ఐస్ వచ్చేసి బ్రౌన్, సేమ్ స్టూడెంట్ ఐడి 2 సుబ్బు వచ్చేసి 865, సేమ్ స్టూడెంట్ ఐడి సుబ్బు హైట్ వచ్చేసి 5.8. నెక్స్ట్ స్టూడెంట్ ఐడి 3 వినోద్ కి సేమ్ హెయిర్, ఐస్, వెయిట్, హైట్. అంటే ఇక్కడ ఏమవుతుంది గమనిస్తున్నారా మీరు? నేను ఇలా లోడ్ చేసుకున్నప్పుడు, ఇలా డేటాని సేవ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందో చూస్తున్నారా? ఏం గమనిస్తున్నారో నాకు చెప్పండి కొంచెం. గ్రే, బ్లూ, వెయిట్ 75, 6 inches. మీకు ఏం అర్థం అవుతుంది ఇక్కడ? నేను ఇలా రాసేటప్పుడు మీకు ఏమన్నా అనిపిస్తుందా? అంటే ఎందుకు ఇలా చేయడం అలాంటిది? Tell me anything, what have you understood? ఏం అర్థమైందో చెప్పండి. డూప్లికేట్స్ లాగా వాల్యూస్ వస్తున్నాయి, ఐడి నెంబర్స్. అలాంటప్పుడు మనం హెయిర్ ఇవన్నీ అందరికి ఒకటే పెట్టుకొని మనం రికార్డ్స్ గా మార్చుకుంటే ఐడి నెంబర్ ని ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. సో ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్ ఐడిని ఇట్లా మనము ఇన్ని టైమ్స్ రిపీట్ చేసి సేమ్ వాల్యూస్ ని మెయింటైన్ చేసే బదులు నేనేం చేయొచ్చు? ఐ కెన్ జస్ట్ మెయింటైన్ స్టూడెంట్ ఐడి, హెయిర్, ఐస్, వెయిట్, హైట్ ఇలా పెట్టుకున్నాను అనుకోండి. అప్పుడు నాకు 1 2 3 స్టూడెంట్ ఐడి, హెయిర్ బ్లాక్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కాలమ్ టు రో కన్వర్షన్. అంటే కాలమ్ టు రో కన్వర్షన్ అంటే కాలమ్ వాల్యూస్ ని రో వాల్యూస్ గా కన్వర్ట్ చేస్తున్నాం. ఎందుకు కన్వర్ట్ చేయాల్సి వస్తుంది అంటే సేమ్ టైప్ ఆఫ్ దీంట్లో కూడా మన క్రాస్ టేబుల్ లో ఉన్న 3 ఫీల్డ్స్ ఏంటి? క్రాస్ టేబుల్ లో ఉన్న 3 పారామీటర్స్ ఏంటి? మనకు క్రాస్ టేబుల్ లో ఉన్న 3 పారామీటర్స్ ఏంటి? క్వాలిఫైయర్స్ అండ్ attributes and data. Attribute, data and qualifiers. These are the 3 fields that we have in cross table. Same మనకు ఇలానే 3 parameters మనకు generic table లో కూడా ఉన్నాయి. What are those 3 parameters అంటే we have objects, attribute and value. మనకేమో ఇక్కడ attribute, data and qualifier ఉన్నాయి. మనకేమో ఇక్కడ objects, attribute and value. So objects, attribute, value అంటే ఈ Excel లో particularly this is my object and this is my attribute and this is my value. అంటే when an object is being duplicated by similar type of attributes, generic అంటే generic meaning ఇంగ్లీష్ లో generic అంటే తెలుగులో సాధారణంగా, మామూలుగా. అంటే ఇక్కడ వచ్చేవన్నీ మామూలుగా అన్ని ఐడీస్ కి ఉన్నవి. అంటే when the objects are being duplicated by similar kind of attributes, then that will just increase the row count అండ్ ఇంక్రీజ్ ది టేబుల్ స్పేస్. మనం ఇలా పెట్టుకునే బదులు ఏం చేసుకోవాలంటే ఇలాంటి జనరిక్ టేబుల్ ని మనం స్ట్రెయిట్ టేబుల్ గా కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఇలా హైట్ కి ఒక టేబుల్ ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఐస్ కి ఒక టేబుల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వెయిట్ కి ఒక టేబుల్ ఫామ్ అవుతుంది. అంటే ఇది ఏం చేస్తుంది అంటే అన్ని వాల్యూస్ ని, డూప్లికేట్ రికార్డ్స్ ని మెయింటైన్ చేసుకునే బదులు సింగిల్ రికార్డ్స్ లో మనకు డేటాని చూపిస్తుంది. ఇలా స్ప్లిట్ చేసుకొని అన్ని టేబుల్స్ స్టూడెంట్ ఐడి మీద కనెక్ట్ అయి ఉంటాయి. ఏ వాల్యూ, కొద్దిమంది ఏమంటే వెయిట్ ఇవ్వడానికి నామోషి పడతారు, వాళ్ళకు వెయిట్ రాదు. వెయిట్ అనే వాల్యూ వాళ్ళకు వెయిట్ అనే టేబుల్లో వాళ్ళకు స్టూడెంట్ ఐడి 2 ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకు ఆ టేబుల్లో మెయింటైన్ అవ్వరు. అంటే ఎవరికైతే వాల్యూస్ ఉన్నాయో వాళ్ళని ఆ టేబుల్లో మెయింటైన్ చేసుకుంటుంది. ఓకే, అంటే అన్నెసెసరీగా ఉన్న ఎంటీగా ఉన్న రోస్ ని తీసేసి ఓన్లీ ఏ వాల్యూస్ అయితే మనకు అవసరమో ఆ వాల్యూస్ ని మెయింటైన్ చేసుకొని డిఫరెంట్ టేబుల్స్ గా స్ప్లిట్ చేసుకుంటుంది. అలా ఎన్ని నెంబర్ ఆఫ్ టేబుల్స్ లో స్ప్లిట్ చేసుకుంటుంది? ఎన్ని టేబుల్స్ గా స్ప్లిట్ చేసుకుంటుంది అంటే మీకు ఎన్ని అట్రిబ్యూట్స్ అయితే ఉన్నాయో ఇక్కడ
అంటే అట్రిబ్యూట్స్ అంటే మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 టైప్స్ ఉన్నాయి. ఐస్, హెయిర్, హైట్, వెయిట్. సుబ్బు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇది హైట్. సో మనకి ఇక్కడ ఎన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయో అన్ని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ లో మనకు టేబుల్ అనేది స్ప్లిట్ అవుతుంది. మనకి ఇక్కడ 4 మెయిన్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి కాబట్టి 4 డిఫరెంట్ టేబుల్స్ గా స్ప్లిట్ అయిపోయి ఆ అట్రిబ్యూట్స్ లో ఉన్న డేటాను మాత్రమే మెయింటైన్ చేసుకుంటుంది. ఒకవేళ ఆ అట్రిబ్యూట్స్ కి వాల్యూ లేకపోతే ఆ యూజర్ ని ఆ టేబుల్ లో నుంచి తీసేసి మనకు స్పేస్ ని తగ్గిస్తుంది మెమొరీ. అండర్స్టూడ్? అర్థమైందా? జెనరిక్ టేబుల్ అంటే క్రాస్ టేబుల్ కి క్వైట్ ఆపోజిట్. క్రాస్ టేబుల్ లో మీరు రోస్ ని కాలమ్స్ గా కన్వర్ట్ చేస్తున్నారు. జనరిక్ టేబుల్ లో మీరు కాలమ్స్ ని రోస్ గా కన్వర్ట్ చేస్తున్నారు. ఎందుకు కన్వర్ట్ చేయాల్సి వస్తుంది ఈ రోస్ ని కాలమ్స్ గా అంటే when the object is being duplicated by similar kind of attributes, then we need to make sure that we are not taking the duplicate values and we are removing the values for which we don't have any value. మనం ఆ అట్రిబ్యూట్స్ మొత్తం డిలీట్ చేసేయాలి దేనికైతే మనకు వాల్యూస్ లేవు. దట్ ఈస్ జనరిక్ టేబుల్. అండర్స్టూడ్? Yes. సో ఈ జనరిక్ టేబుల్ ని కన్వర్ట్ చేయడం క్లిక్ వ్యూలో కానీ క్లిక్ సెన్స్ లో కానీ చాలా చాలా ఈజీ. మీకు కాన్సెప్ట్ అర్థం అవడం కష్టం కానీ జస్ట్ సింపుల్ గా జనరిక్ టేబుల్ అయితే టేబుల్ ఫైల్స్, జనరిక్. సో ఇక్కడ మనకు ఈ జనరిక్ అనేది ఉంది. ఎంబెడెడ్ లేబుల్స్. ఇక్కడ జనరిక్ అనేది ఏముందంటే మనకు బాల్, బాక్స్, బెంచ్, బెడ్ 4 డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ 4 అట్రిబ్యూట్స్ కి మనకు కలర్, డయామీటర్, వెయిట్, కలర్, హైట్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. వాటికి తగ్గట్టుగా వాల్యూస్ ఉన్నాయి. అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అనేవి మనకు రిపీట్ అవుతున్నాయి. సో మీరు జనరిక్ అని ఐడెంటిఫై చేసిన వెంటనే దీన్ని లోడ్ కి ముందర జనరిక్ అనే కీవర్డ్ ఇచ్చారు అంటే దెన్ చూడండి జనరిక్ అనే కీవర్డ్ ఇస్తే ఏమవుతుందంటే కలర్ కి ఒక టేబుల్, డయామీటర్ కి ఒక టేబుల్, వెయిట్ కి ఒక టేబుల్, హైట్ కి ఒక టేబుల్, లెంత్ కి ఒక టేబుల్, విడ్త్ కి ఒక టేబుల్. ప్రతి ఒక్క అట్రిబ్యూట్ కి ఒక టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ బేస్ చేసుకొని కనెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఆబ్జెక్ట్ అంటే ఐడీస్ బేస్ చేసుకొని కనెక్షన్ అనేది క్రియేట్ చేసుకొని ప్రతి ఒక్క టేబుల్ లో ఒక్కొక్క అట్రిబ్యూట్ మెయింటైన్ చేసుకుంటుంది. విడ్త్ ఒక టేబుల్లో, కలర్ ఒక టేబుల్లో, డయామీటర్ ఒక టేబుల్లో, వెయిట్ ఒక టేబుల్లో, హైట్ ఒక టేబుల్లో, లెంత్ ఒక టేబుల్లో. ఇలా మనకు డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ని డిఫరెంట్ టేబుల్స్ లో మెయింటైన్ చేసుకొని మనకు డేటాని రిప్రజెంట్ చేస్తుంది. క్లిక్ సెన్స్ లో కూడా సేమ్ అదే కాన్సెప్ట్. ఏంటి అంటే జనరిక్ అనే కీవర్డ్ టేబుల్ ని లోడ్ చేసుకొని మీరు జనరిక్ అనే కీవర్డ్ యూజ్ చేశారు అంటే క్లిక్ సెన్స్ లో మనకు సేమ్ జనరిక్ లోడ్ అప్లై అయిపోయి మనకు జనరిక్ టేబుల్ ని చూపిస్తుంది. జస్ట్ లోడ్ కి ముందు జనరిక్ ఇస్తే సరిపోతుంది. The table will be converted into generic table. Now when you go and check in the data model here, the number of tables, generic table ni meer convert chesinappudu enni tables create avutayi ani evaranna adugite the number of tables are dependent on the number of attributes. Any attributes unte anni tables generate avutayi ani cheppali. Understood? Yes, sir. Any doubts?
క్రాస్ టేబుల్ అండ్ జనరిక్ లోడ్. యాక్చువల్లీ యూజువల్లీ నేను 1 hour తీసుకుంటాను, మీకు కొంచెం ఫాస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నో డౌట్ సార్. అర్థం అవ్వకపోతే చెప్పండి. ఓకే, నెక్స్ట్ వన్ ఇన్లైన్ లోడ్. ఇన్లైన్ లోడ్ ఇన్లైన్ లోడ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని చిన్న టేబుల్స్ ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది, లేదంటే కొన్ని ఒక 4 or 5 లైన్స్ ఉన్న టేబుల్స్ ని లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డ్యూ టు సమ్ ఆర్ ది అదర్ పర్పస్ మీరు ఒక చిన్న డేటా లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే మీరు డేటాబేస్ కి కనెక్ట్ అయ్యి ఆ డేటాబేస్ లోంచి ఆ చిన్న 4 or 5 లైన్స్ ఉన్న టేబుల్ ని పుల్ చేసుకొని యూజ్ చేసుకునే బదులు వీ కెన్ లోకల్లీ క్రియేట్ టేబుల్స్ ఇన్ క్లిక్ వ్యూ అండ్ క్లిక్ సెన్స్. మనం క్లిక్ వ్యూ లో కానీ క్లిక్ సెన్స్ లో కానీ టేబుల్స్ ని లోకల్ గా క్రియేట్ చేయొచ్చు. సో లోకల్ గా మీరు క్లిక్ వ్యూ లో ఎలా క్రియేట్ చేస్తారు అంటే, క్లిక్ వ్యూ లో కానీ క్లిక్ సెన్స్ లో కానీ ఎలా క్రియేట్ చేస్తారు అంటే, there is an option over here, insert, load statement, load inline. Okay, when you go to insert, load statement, load inline, a type of Excel will be open where you can give or you can create student ID, name, student ID 1, 2, student ID 2, student ID 3, student ID 4. ఈ చిన్న డేటా లోడ్ చేసుకోవడానికి డేటాబేస్ కి కనెక్ట్ అయిపోతుంది. మీరు ఇక్కడ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, ఇలా మనకు ఇన్లైన్ టేబుల్ క్రియేట్ అవుతుంది. దిస్ ఇస్ జస్ట్ అ టెస్ట్ టేబుల్. ద సింటాక్స్ ఆఫ్ ఇన్లైన్ టేబుల్ ఈస్ చెప్తాను నేను. సో దిస్ ఈస్ ది ఇన్లైన్ టేబుల్ ఆటోమేటిక్లీ క్రియేటెడ్ వెన్ యూ జస్ట్ సేవ్ అండ్ రీలోడ్. ఆ 4 లైన్స్ మనకు ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతాయి. లైన్స్ తో ఒక టేబుల్ మనకు క్రియేట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద టేబుల్ అండ్ దిస్ ఇస్ ద ఇట్ ఈస్ క్రియేటెడ్. అదే మీరు క్లిక్ సెన్స్ కి వచ్చేసరికి క్లిక్ సెన్స్ లో మీకు ఆ ఆప్షన్ డైరెక్ట్ గా లేదు. యూ నీడ్ టు యూజ్ సింటాక్స్ రాయాలి. ఎలా రాయాలి అంటే చూడండి, ఫస్ట్ నేను టేబుల్ నేమ్ ఇచ్చేసుకొని లోడ్ స్టార్ ఇన్లైన్ అని ఇచ్చి ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి సెమీకోలన్ తో ఎండ్ చేయండి. దాని కింద స్టూడెంట్ ఐడి కామా స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఐడి కింద 1 కామా నేమ్ కింద వినోద్, నెక్స్ట్ స్టూడెంట్ ఐడి 2 కామా హర్షిని, నెక్స్ట్ స్టూడెంట్ ఐడి 3 యష్, నెక్స్ట్ స్టూడెంట్ ఐడి 4 సుభు. వెరీ సింపుల్. అంటే లోడ్ స్టార్ ఇన్లైన్ అంటే ఏంటి అంటే, లోడ్ స్టార్ అంటే అన్ని తీసుకో, లోపల నేనేం రాస్తున్నానో వాటన్నిటిని తీసుకొని ఇన్లైన్ టేబుల్ క్రియేట్ చేసుకో. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల స్టూడెంట్ ఐడి అండ్ స్టూడెంట్ నేమ్ ఆర్ ది ఫీల్డ్స్, అండ్ ఫస్ట్ లైన్ లో రాసిన ఫీల్డ్స్, నెక్స్ట్ లైన్ నుంచి రాసినవన్నీ ఆ రికార్డ్స్, ఆ ఫీల్డ్ కింద రికార్డ్స్ గా కన్సిడర్ చేసుకుంటుంది. దిస్ ఇస్ కాల్డ్ ఇన్లైన్ డేటా లోడ్. అండర్స్టూడ్? Yes. నెక్స్ట్ వన్ ఈస్ బఫర్ లోడ్. బఫర్ లోడ్ అనేది ఓన్లీ క్లిక్ వ్యూ లో ఉంది, క్లిక్ సెన్స్ లో యూజ్ చేయము. వాట్ ఈస్ ఎ బఫర్ లోడ్ అంటే, మీరు క్యూవిడిని ఎలా స్టోర్ చేస్తారు? హౌ డు యూ స్టోర్ ఎ టేబుల్ యాజ్ ఎ క్యూవిడి? క్రియేట్ చేసుకొని మీరు ఒక టేబుల్ ని క్యూవిడి ఎలా కన్వర్ట్ చేస్తారు? By using store command. Exactly, you use store command. What is the syntax of store command? Store table name into particular path, again dot qvd, brackets and close qvd. And you need to give a name.
పాత్ ఇచ్చిన తర్వాత నేమ్ కూడా ఇవ్వాలి, నేమ్ డాట్ క్యూబిడి ఆఫ్ క్యూబిడి. Okay. అలా స్పెసిఫై QED name ఇవ్వాలి. ఇది ఇచ్చిన నేమ్ తో మీరు స్పెసిఫై చేసిన పాత్ లో క్యూబిడి స్టోర్ అవుతుంది. అదే మీరు ఒక క్యూబిడి ఆటోమేటిక్గా స్టోర్ అవ్వాలి అంటే లోడ్ కి ముందర బఫర్ అని ఇచ్చారనుకోండి, బఫర్ అని కీవర్డ్ ఇచ్చి సేవ్ చేసి రీలోడ్ చేస్తే ఆటోమేటిక్ గా క్యూబిడి స్టోర్ అవుతుంది, పాత్ ఇవ్వకపోయినా నేమ్ ఇవ్వకపోయినా. మరి పాత్ ఇవ్వట్లేదు నేమ్ ఇవ్వట్లేదు ఎక్కడ సేవ్ అవుతుంది సార్ అంటే, మీరు సెట్టింగ్స్ యూజర్ ప్రిఫరెన్సెస్ లోకి వెళ్తే యూజర్ ప్రిఫరెన్సెస్ లో లొకేషన్ అది క్యూబిడి బఫర్స్ ఎక్కడ సేవ్ అవుతాయి, సి యూజర్స్ లెనోవో యాప్ డేటా లోకల్ క్లిక్ టెక్ క్లిక్ వ్యూ అంటే దానికి ఆల్రెడీ ఒక డిజైర్డ్ పాత్ ఉంది. అది ఏంటి అంటే సి లో యూజర్స్ లెనోవో యాప్ డేటా లోకల్ క్లిక్ టెక్ క్లిక్ వ్యూ బఫర్స్. చూడండి 17/12 December 17 ఈ రోజు ఒక ఫైల్ క్రియేట్ అయ్యి ఉంది. దిస్ ఈస్ టెంపరరీ క్యూబిడి. ఇది టెంపరరీ క్యూబిడి మాత్రమే. దిస్ క్యూబిడి విల్ బి డిలీటెడ్ ఆటోమేటికల్లీ ఇన్ 7 days. అంటే మీరు ఏదైనా ఒక టేబుల్ ని టెంపరరీ క్యూబిడిగా స్టోర్ చేయాలి అనుకుంటే యూ కెన్ యూజ్ బఫర్. అది ఆటోమేటిక్లీ తర్వాత డిలీట్ అయిపోతుంది 7 days. ఏదైనా మీరు టెంపరరీగా ఏదైనా స్టోర్ చేయాలి అనుకుంటేనే మీరు బఫర్ యూజ్ చేయండి, లేకపోతే యూజ్ చేయకండి. సో మనకు ఇక్కడ బఫర్ ఉంది కానీ మనకు వర్క్ అవుతుంది, కానీ అది ఎక్కడ సేవ్ అవుతుంది అనేది మీరు చెక్ చేసుకోలేదు. ఎందుకంటే మనకు ఫోల్డర్ పాత్ లేదు, మనము పర్సనల్ క్లౌడ్ వర్షన్ యూజ్ చేస్తున్నాం. ఓకే, పర్సనల్ క్లౌడ్ వర్షన్ యూజ్ చేస్తున్నప్పుడు మనకు ఆ ఫోల్డర్ పాత్ ఎక్కడికి వెళ్ళి సేవ్ అవుతుంది అనేది మనము చెక్ చేయలేము. కానీ యూజువల్లీ మనకు మీరు కనుక ఎంటర్ప్రైజ్ ఎడిషన్ వాడితే మీకు ఎక్కడ సేవ్ అవుతుంది అంటే డాక్యుమెంట్స్ లో క్లిక్ లో సెన్స్ లో బఫర్స్ అని చూసారా, ఇక్కడికి వచ్చి సేవ్ అవుతుంది మీరు ఎంటర్ప్రైజ్ ఎడిషన్ వాడితే. కానీ క్లౌడ్ మీరు పర్సనల్ ఎడిషన్ వాడుతున్నారు కాబట్టి అది ఎక్కడ సేవ్ అవుతుందో నాకు కూడా తెలియదు. బేసికలీ దట్ ఈస్ బఫర్ లోడ్. అండర్స్టూడ్? Hello? Hello, can you hear me? Subbu, Vinod, Yashwant, Harshini? Yes, sir. Yes, sir. Yes, sir. Is it clear? ఎస్ సార్. Yes, sir. Yes, sir. So next one is mapping load. సో మ్యాపింగ్ లోడ్ అయిపోయిన తర్వాత ఇంక్రిమెంట్ లోడ్ అని ఒకటి ఉంటుంది. ఇది చాలా పెద్ద టాపిక్. ఇది అర్థం అవ్వాలంటే మీరు ఫస్ట్ కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి అర్థమయ్యాలంటే మీకు అర్థమవుతుంది. మ్యాపింగ్ లోడ్ చెప్పిన తర్వాత ఆపేస్తాం. సో మ్యాపింగ్ లోడ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ let us take an example. స్టూడెంట్ ఐడి ఉంది, నేమ్ ఉంది. ఓకే, ఇక్కడ స్టూడెంట్ ఐడి, మేనేజర్, లొకేషన్, ఫీ, క్లాస్. సో ఇక్కడ స్టూడెంట్ ఐడి 1 2 3 4, నేమ్ వినోద్, Harshini, Yash, Su. Same student ID 1 2 5. Manager Vishnu, Krishna, Murli. Location Mumbai, Chennai, Kolkata. 300, 200, 300, 400 plus. సో ఇప్పుడు ఇక్కడ ఇదొక టేబుల్, ఇదొకటి. నా రెండు టేబుల్స్ మధ్య కామన్ ఉన్న ఫీల్డ్ ఏంటి,
ID, student ID. స్టూడెంట్ ఐడి. సో స్టూడెంట్ ఐడి కామన్ ఉంది కాబట్టి ఎక్కువ ఫీల్డ్స్ దేంట్లో ఉన్నాయి, దీంట్లో ఎక్కువ ఫీల్డ్స్ ఉన్నాయి, దీంట్లో ఎక్కువ ఫీల్డ్స్ దీంట్లో తక్కువ ఫీల్డ్స్ ఉన్నప్పుడు నేను స్టూడెంట్ ఐడిని ఈ స్టూడెంట్ ఐడిని బేస్ చేసుకొని ఈ నేమ్ ని ఈ టేబుల్లోకి తెచ్చుకోవచ్చు. అంటే దిస్ విల్ బి మై మ్యాపింగ్ టేబుల్ and this will be my destination or destination or staging table. ఇది నా మ్యాపింగ్ టేబుల్ అవుతుంది, ఇది నా డెస్టినేషన్ టేబుల్ అవుతుంది. సో ఈ స్టూడెంట్ ఐడిని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ 1 కి వినోద్ అని, ఈ పర్టికులర్ 2 కి 2 పిక్ చేసుకొని ఈ టేబుల్లోకి వెళ్ళి 2 సెర్చ్ చేసుకొని హర్షిని, 4 పిక్ చేసుకొని ఈ టేబుల్లోకి వెళ్ళి 4 సెర్చ్ చేసుకొని సుబ్బు, 5 పిక్ చేసుకొని ఈ టేబుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని నాట్ అవైలబుల్, నో వాల్యూ. అంటే ఈ నో వాల్యూ అని రావాలని కూడా మనమే ఇవ్వాలి సింటాక్స్ లో. దిస్ విల్ బి నేమ్. అంటే మ్యాపింగ్ లోడ్ అండ్ అప్లై మ్యాప్ అంటే ఏంటి అంటే దిస్ విల్ బి ది మ్యాపింగ్ టేబుల్, దిస్ విల్ బి ది డెస్టినేషన్ టేబుల్. బేస్డ్ ఆన్ ది కామన్ కీ we are trying to get one field from one table into other table. ఒక ఫీల్డ్ ని ఒక టేబుల్ లో నుంచి ఇంకో టేబుల్ లోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాం. బేస్డ్ ఆన్ వాట్? బేస్డ్ ఆన్ స్టూడెంట్ ఐడి. Understood? Joins us, sir. Not join. Join can be used for more non-distinct values and for more fields. ఒకవేళ 2 కంటే ఎక్కువ ఫీల్డ్స్ ఉన్నాయంటే అప్పుడు జాయిన్స్ యూజ్ చేస్తాం, అండ్ ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ఉన్నప్పుడు జాయిన్ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ డిస్టింక్ట్ వాల్యూస్ ఓన్లీ 2 ఫీల్డ్స్ ఉన్నప్పుడు we will use only mapping load and apply map technique. Joins is separate again. This is called mapping load and apply map technique. Based on this common key, we are trying to get one field from one table into the other table by matching the common values. Understood? Respond guys if it is clear or not. No, sir. Can you repeat, sir, once again? So ఇక్కడ 2 tables ఉన్నాయి. 2 tables లో కామన్ గా స్టూడెంట్ ఐడి ఉంది. సో స్టూడెంట్ ఐడి కామన్ గా ఉన్నప్పుడు 2 టేబుల్స్ మెయింటైన్ చేసుకోవడం ఎందుకు? ఈ స్టూడెంట్ ఐడిని బేస్ చేసుకొని మనం ఈ ఫీల్డ్ ని ఈ టేబుల్ లోకి తెచ్చేసుకోవచ్చు. We can pull this field from this table into this table based on common key which is student ID. అప్పుడు మనం ఏ టేబుల్ నుంచి అయితే ఫీల్డ్స్ తెచ్చుకోవాలనుకుంటున్నామో దాన్ని మ్యాపింగ్ టేబుల్ అనుకుంటాము. ఏ టేబుల్ లోకి అయితే ఫీల్డ్ తెచ్చుకోవాలనుకుంటామో దాన్ని డెస్టినేషన్ టేబుల్ అంటాం. అర్థమైందా? Okay, sir. Yes, sir. Yashwant, Subbu and Vinod, is it clear? Yes, sir. I am clear. Yes, sir. So ఎలా క్రియేట్ చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ an example. Now let us take this customer ID and category. సో నాకు ఈ టేబుల్లో కస్టమర్ ఐడి మంత్ సేల్స్ ఉన్నాయి అంటే చూడండి. సో ఇది నాది సెకండ్ టేబుల్, ఇది నా ఫస్ట్ టేబుల్లో వాల్యూస్ ఏమున్నాయి? ఏ బి సి డి ఈ జెడ్. కస్టమర్ ఐడీస్ కి ఏ బి సి డి ఈ జెడ్ కి వాటి రెస్పెక్టివ్ కంట్రీస్ ఉన్నాయి. అంటే కస్టమర్ ఏ బిలాంగ్స్ టు జర్మనీ అని, కస్టమర్ బి బిలాంగ్ టు ఫ్రాన్స్ అని, కస్టమర్ సి బిలాంగ్స్ టు ఇటలీ అని, కస్టమర్ డి బిలాంగ్స్ టు పోలాండ్ అని, కస్టమర్ ఈ is Spain, customer Z is UK. So this is how the values of customer wise country details are maintained. Now remember these values. I'm taking a snapshot.
Okay, close. Now when you look at this test2, ఇక్కడ మనకు customer ID A, B, C, D, E, F, A, D, E, F అంటే మనకు ఈ కస్టమర్స్ కి మంత్ వైజ్ గా సేల్స్ ఉన్నాయి. నేనేం చేయాలి అంటే బేస్డ్ ఆన్ దిస్ కస్టమర్ ఐడి అండ్ దిస్ కస్టమర్ ఐడి ఐ నీడ్ టు గెట్ కంట్రీ ఇంటూ దిస్ టేబుల్ అండ్ ఏ కి జర్మనీ అని, బి కేమో ఫ్రాన్స్ అని, సి కేమో ఇటలీ అని, డి కేమో పోలాండ్ అని, ఈ కేమో స్పెయిన్ అని, మళ్ళీ ఎఫ్ కేమో సంథింగ్ ఎఫ్ అనేది లేదు. మీరు గమనిస్తే ఈ టేబుల్లో ఎఫ్ అనేది లేదు. సో ఎఫ్ అనేది లేదు కాబట్టి వాల్యూ లేని వాటికి నేను ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూనే రావాలి. ఓకే, సో దట్ ఈస్ హౌ ద అప్లై మ్యాప్ అండ్ మ్యాపింగ్ లోడ్ షుడ్ వర్క్. సో నేను దీనికి ఎలా చేస్తాను అంటే చూడండి, నేనేం చెప్పాను, మనము ఏ టేబుల్లో నుంచి అయితే ఫీల్డ్ తెచ్చుకోవాలనుకుంటామో దట్ ఈస్ మ్యాపింగ్ టేబుల్, ఏ టేబుల్లోకి అయితే ఫీల్డ్ తెచ్చుకోవాలనుకుంటున్నామో దట్ ఈస్ డెస్టినేషన్ టేబుల్. అండ్ ఆల్వేస్ మ్యాపింగ్ టేబుల్లో మ్యాపింగ్ కీ ఫస్ట్ ఉండాలి. మ్యాపింగ్ కీ అంటే కామన్ కీ, 2 టేబుల్స్ మధ్య కామన్ కీ ఏదైతే ఉంటుందో అదే ఫస్ట్ లోడ్ అవ్వాలి. తర్వాతే డెస్టినేషన్ కీ లోడ్ అవ్వాలి. అంటే మ్యాపింగ్ కీ వచ్చేసి ఇది, డెస్టినేషన్ ఫీల్డ్ వచ్చేసి ఇది. డెస్టినేషన్ ఫీల్డ్ ఆర్ డెస్టినేషన్ ఫీల్డ్ అంటే ఏంటి అంటే ఏ ఫీల్డ్ అయితే మనం ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్లోకి తెచ్చుకోవాలనుకుంటామో దాన్ని డెస్టినేషన్ ఫీల్డ్ అంటాం. నౌ ఈ టేబుల్ ని మ్యాపింగ్ టేబుల్ గా ఎలా కన్వర్ట్ చేయాలి? హౌ కెన్ వి సే దట్ దిస్ ఇస్ ఎ మ్యాపింగ్ టేబుల్ అంటే లోడ్ కి ముందర జస్ట్ మ్యాపింగ్ అనే ప్రిఫిక్స్ ఇస్తే సరిపోతుంది. లోడ్ కి ముందర జస్ట్ మ్యాపింగ్ అనే ప్రిఫిక్స్ ఇస్తే సరిపోతుంది. దిస్ టేబుల్ విల్ బి కన్వర్టెడ్ టు అ మ్యాపింగ్ టేబుల్. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. Yes, sir. So now if you wanted to get the country field into this table, ఊరికే మ్యాపింగ్ చేస్తే సరిపోదు. మనము ఒక సింటాక్స్ రాయాలి. ఏంటి ఆ సింటాక్స్ అంటే అప్లై మ్యాప్ ఆఫ్ మ్యాపింగ్ టేబుల్ నేమ్. దిస్ ఈస్ ది మ్యాపింగ్ టేబుల్ నేమ్ విచ్ షుడ్ బి యూజ్డ్ ఇన్ సింగిల్ కోట్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే అప్లై మ్యాప్ ఆన్ దిస్ టెస్ట్ టేబుల్ అంటే ఈ టెస్ట్ టేబుల్ మీద మ్యాపింగ్ అప్లై చేయి. మ్యాపింగ్ దేంతో అప్లై చేయాలి అంటే కామన్ కీ, కస్టమర్ ఐడి కామన్ కీ. ఈ టేబుల్లో ఏ నేమ్ ఉంటే ఆ నేమే తీసుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కస్టమర్ ఐడి ఇలా కూడా ఉంటుంది. అలా ఉన్నప్పుడు నేమ్స్ డిఫరెంట్ ఉన్నంత మాత్రాన వాల్యూస్ డిఫరెంట్ అయిపోవు. ఈ కస్టమర్ ఐడి సేమ్ గానే ఉంటుంది. సో మీరు కావాలి అనుకుంటే ఇక్కడ రీనేమ్ చేసుకోవచ్చు దానికి తగ్గట్టుగా. కానీ మీరు కామన్ ఫీల్డ్ నేమ్ మాత్రం ఈ టేబుల్లో ఎలా ఉంటే అలానే పుల్ చేసుకోవాలి. ఓకే, కామా ఆప్షనల్ వాల్యూ నో వాల్యూ అంటే ఏమవుతుంది అంటే యాజ్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. ఈ అప్లై మ్యాప్ సింటాక్స్ ఎలా వర్క్ అవుతుంది అంటే దాని సింటాక్స్ వచ్చి అప్లై మ్యాప్ ఆఫ్ మ్యాపింగ్ టేబుల్ నేమ్ కామా కామన్ కీ కామా ఆప్షనల్ వాల్యూ. దిస్ ఇస్ సింటాక్స్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే అప్లై మ్యాప్ ఆన్ టెస్ట్ టేబుల్ అంటే ఈ టెస్ట్ టేబుల్లో ఉన్న డేటా మీద అప్లై మ్యాప్ టెక్నిక్ యూజ్ చేసి ఇక్కడ కామన్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఈ కామన్ ఫీల్డ్ ని ఈ కామన్ ఫీల్డ్ తో మ్యాచ్ చేసుకొని ఇక్కడ 1 ఉంటే ఆ 1 కి సంబంధించిన కంట్రీని తీసుకొచ్చి ఈ కంట్రీలో పెట్టు. ఇక్కడ 2 ఉంటే ఆ 2 కి సంబంధించిన కంట్రీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 లేదు, అలా మ్యాచ్ అవ్వని వాల్యూస్ కి నో వాల్యూ తీసుకొని కంట్రీలో పెట్టుకో అని మీనింగ్. యాజ్ సింపుల్ యాజ్ దట్, వెరీ క్లియర్. అర్థమైందా? Yes, sir. ఇస్ ఇట్ క్లియర్ నౌ? ఎస్ సార్. Yes, sir. సో ఇలా చేసుకున్నప్పుడు మీకు ఈజీగా వాల్యూస్ అనేవి ఆ టేబుల్ నుంచి ఈ టేబుల్లోకి వస్తాయి. ఒకవేళ ఈ టేబుల్లో ఉన్న వాల్యూస్ కనుక ఈ టేబుల్లో లేకపోతే వాటికి నో వాల్యూ అని తీసుకుంటుంది. when I just do a save and reload, close. now మ్యాపింగ్ టేబుల్స్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మ్యాపింగ్ టేబుల్లో మీకు 2 ఫీల్డ్స్ మాత్రమే ఉండాలి, 2 కంటే ఎక్కువ ఉండకూడదు. ఒకటి మ్యాపింగ్ కి, ఇంకోటి డెస్టినేషన్ కి. 2 ఉండాలి. అప్పుడే మనకు డెస్టినేషన్ కి అనేది వచ్చి ఇక్కడ ప్లేస్ అవుతుంది.
2 కంటే 2 కంటే ఎక్కువ ఉంటే మీకు వర్క్ అవ్వవు. So always mapping table should contain only 2 fields, and mapping tables will be acting as temporary tables. అంటే ఇక్కడున్న డెస్టినేషన్ ఫీల్డ్ ని ఇక్కడ తీసుకొచ్చి ఈ టేబుల్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఈ టేబుల్స్ ఆటోమేటికలీ డిలీట్ అయిపోతాయి. కావాలంటే చూడండి, టేబుల్ లేకపోతే మీకు ఒక టేబులే ఉంటుంది. ఈ ఒక్క టేబుల్లో కూడా మీకు కంట్రీ అనేది వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ. చూడండి, ఎఫ్ అనేది మనకు మ్యాపింగ్ టేబుల్లో లేదు కాబట్టి దానికి నో వాల్యూ అని వస్తుంది. మిగతా అన్ని కస్టమర్స్ కి రెస్పెక్టివ్ కంట్రీస్ వచ్చి ప్లేస్ అయిపోతాయి. Mapping tables are the temporary tables which will be successfully dropped or deleted after the execution of the script. Understood? Yes, sir. Is it clear for everyone now? Mapping load and apply map. Yes, sir. Okay. Yes, sir. Okay, I'll stop here, and there is only one load which is pending, incremental load. We'll discuss about it once we discuss some concepts based on which you can understand the incremental load. Okay, I'll see you tomorrow, guys. Thanks for joining. Have a nice day. Thank you, sir. Thank you, sir.